ఏమ్మా సిరి, ఏం చేస్తున్నావు? రండత్తయ్య గారు. పర్లేదు, కూర్చో. నీ పిలుపులో ఆత్మీయత, అనురాగం రెండూ ఉన్నాయమ్మా. ఆయన బయట ఉన్నారు అత్తయ్య గారు. పర్వాలేదులే, నేను వాడి కోసం రాలేదు, నీకోసమే వచ్చాను. నేనిప్పుడేం నిన్ను నువ్వెవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి రాలేదమ్మా. కొత్త పిల్లవి కదా, నేను నీతో కలిసి మాట్లాడితే బాధ మర్చిపోతావని వచ్చాను. చూడమ్మా, ఇప్పటి రోజుల్ని బట్టి నాకొకటి అర్థమైంది. ఎంతమంది స్నేహితులున్నారు, ఎంతమంది బంధువులున్నారు, ఎవరెవరు మనకి తెలుసు అనే ఆలోచన కన్నా మనతో మనకు అసలు ఎంతవరకు పరిచయం ఉంది అనే ప్రశ్న వేసుకోగలిగితే ఆ క్షణమే జీవితం ఒక అందమైన మలుపు తిరుగుతుంది. నీకు సత్యకి ఏర్పడిన బంధం ఇంకెప్పటికీ విడిపోదు. ఈ బంధం అందంగా ఉండాలి అంటే జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లని తట్టుకోవాలి, దుఃఖాన్ని జయించాలి. అప్పుడే ఈ బంధం అందంగా ఉంటుంది. నీకు తెలీదు కాబట్టి చెప్తున్నాను. నువ్వు సత్య సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదు. ఒక్కొక్కసారి కాలం అనుకూలం కాకపోవచ్చు, భగవంతుడే ప్రతికూలంగా మారొచ్చు. పైగా భర్త పైన భార్యకి నమ్మకం, భార్య మీద భర్తకి నమ్మకం సన్నగిల్లకూడదు. సరే, మంచి అమ్మాయిలా కనిపించావు. 4 మంచి మాటలు చెప్పాలని వచ్చాను. అత్తయ్య త్రిపుర ఖచ్చితంగా గొడవ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకేం చెప్పినా వినే మూడ్లో లేరు. గొడవ చేస్తే సిరికి మంజు నా భార్య అనే విషయం తెలుస్తుంది. సిరి కండిషన్ అలాంటి షాకింగ్ న్యూస్లు విని తట్టుకోలేదు. అందుకే సిరిని ఇంట్లో ఉంచకుండా బయటికి తీసుకెళ్ళాలి. అమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదురా, సిరిని పెళ్లి చేసుకుని వచ్చావు సరే, కోడలికి కావాల్సిన బట్టలు కొనక్కర్లేదా? అసలే కట్టుబట్టలతోనే వచ్చినట్టుంది. వెళ్ళి షాపింగ్ చేసుకుని రండి. సరే అమ్మా, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏంటి టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాకపోతే ఇంకేంటమ్మా, సిరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేనందరితో సర్దుకుపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంట్లోకి త్రిపుర, అన్నపూర్ణ ఇద్దరు వచ్చున్నారు. మంజు విషయం బాంబు పేల్చినట్టు ఎప్పుడు పేలుస్తారో తెలీదు. వాళ్ళ గురించి నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళని నేను చూసుకుంటాను. ముందు మీరైతే వెళ్ళి షాపింగ్ చేసిరండి. సత్య, ఎవ్వరికీ తెలియకుండా మీ పెళ్ళైపోయింది కదా, రిసెప్షన్ అరేంజ్ చేస్తాను. అమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, అవన్నీ తర్వాత చేయొచ్చు. సర్లే, ఉండండి, నేను డబ్బులు తీసుకొని వస్తాను. ఇదిగో, ఈ డబ్బు తీసుకెళ్లి షాపింగ్ చేసుకోండి. వెళ్ళండి. సరే. సిరి, షాపింగ్కి వెళ్దామా? అత్తయ్య చెప్పినట్టు రిసెప్షన్ చేసుకుందామా అండి? అవన్నీ తర్వాత మాట్లాడదాం. మన ఇంట్లో బైక్ ఉందా? ఎందుకు, కారు ఉంది. సరదాగా బైక్లో వెళ్దాం. సరే, పద వెళ్దాం. మంజు, కూర్చో.
ఎక్కు సిరి. మంజు, నువ్విక్కడే ఉంటే ఇలాంటి దృశ్యాలు ఎన్ని చూడాల్సి వస్తుందో. ఏంటి కాకి పిల్ల, బైక్ మీద వెళ్లే జంట బావున్నారా? ఈడు జోడు పర్ఫెక్ట్ గా ఉంది కదూ. ఏంటి దీనికే నువ్వు బాధపడుతున్నావా? ఆ మొగుడు పెళ్ళాలనలా చూసి ఓర్వలేక ఏడుస్తున్నావు కదూ. ఇప్పుడు నువ్వు నా కొడుకుని ద్వేషించాలి, అసహించుకోవాలి. వాడు నీ మనసుకి గాయం చేశాడు. అందుకే కాకి పిల్ల, నువ్విక్కడ ఎక్కువ ఉండడం కరెక్ట్ కాదు. నువ్వు ఇట్నుంచి ఇటే వెళ్ళిపో. ఏ కాకి పిల్ల, సత్యకి బుల్లెట్ తగలకుండా నువ్వే కాపాడుకునుంటావు. ఇక సత్య నన్ను కాతనుడు, మంచి భర్త దొరికాడు అని మురిసిపోయి ఉంటావు. ఇక సుఖపడొచ్చని ఆశపడుంటావు. చివరికి ఏమైంది? ఈ మొణెమ్మతో పెట్టుకోవడం అంటే మంటలతో చెలగాటం అన్నట్టే. ఇప్పటికైనా అర్థమైందా? నేను ఎన్నోసార్లు చెప్పాను నువ్వు వాడికి తగవు, నీ దారి నువ్వు చూసుకోమని. అయినా వినలేదు. ఇప్పుడేమైంది? వెలుగులేని బతుకయింది. ఇప్పటికైనా మర్యాదగా నీ దారి నువ్వు వెళ్ళు. కనీసం మనశ్శాంతైనా దక్కుతుంది. లేదంటే వీళ్ళని చూస్తూ కుళ్ళుకుంటూ బతికేయాలి.